ఒక విషయం గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎవరైనా బాధపెట్టినప్పుడు, లేదా మీకు ఎవరైనా అన్యాయం చేసినప్పుడు, మీరు కోర్ట్‌ని ఆశ్రయించి న్యాయం పొందొచ్చు. కానీ, మీ ప్రత్యర్థులని లేదా మీ శత్రువులని బాధపెట్టడానికి, వారిపై ప్రతీకారం తీసుకోవడానికి మీరు కోర్ట్‌ని ఆశ్రయిస్తే, ఆ కోర్ట్‌లో మీకు న్యాయం జరగకపోవచ్చు. పైగా కోర్ట్ మిమ్మల్ని మందలించొచ్చు. దీనికి ఎగ్జాంపులే ఈరోజు పేపర్‌లో వచ్చిన ఒక న్యూస్. అదేంటంటే తమిళనాడు ప్రభుత్వం 'విత్ యూ స్టాలిన్' అనే పేరిట ఒక సంక్షేమ పథకాన్ని రూపొందించి, దాని ప్రచారం కోసమై ముఖ్యమంత్రి ఫోటోని వాడడం జరిగింది. ఇది సహించని అపోజిషన్ పార్టీ లీడర్ అయినటువంటి అన్నా డీఎంకే పార్టీ లీడర్ అయినటువంటి షణ్ముఖం అనే వ్యక్తి, అనే నాయకుడు మద్రాస్ హైకోర్ట్‌ని సంప్రదించి, మద్రాస్ హైకోర్ట్‌లో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్‌ని మద్రాస్ హైకోర్ట్ సమర్థించి, సంక్షేమ పథకాల ప్రచారానికి ముఖ్యమంత్రుల ఫోటోలు వాడరాదంటూ ఉత్తర్వులిచ్చింది. అప్పుడు ఆ తమిళనాడు ప్రభుత్వం ఈ పిటిషన్‌కి సుప్రీం కోర్ట్‌లో అప్పీల్ ఫైల్ చేసింది. అప్పుడు సుప్రీం కోర్ట్ దీన్ని పరిశీలించి మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వుల్ని కొట్టివేయడం జరిగింది. ఎందుకు అంటే భారతదేశం అంతటా ముఖ్యమంత్రులు ఆ సంక్షేమ పథకాల్లో వాళ్ళ ఫోటోలను వేసుకుంటున్నారు. కానీ మీరు మాత్రం తమిళనాడు ప్రభుత్వం పైనే ఎందుకు కేస్ వేశారు? అంటే మీ ఇంటెన్షన్ ఏంటి అంటే, మీరు అది మీ అపోజిషన్ ప్రభుత్వం కాబట్టి, అపోజిషన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఫేమస్ అవుతున్నాయి. అందులో ముఖ్యమంత్రి ఫేమస్ అవుతున్నారని చెప్పి దురుద్దేశంతో మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం మీరు ఈ కేస్ వేయడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం మీరు కోర్ట్‌ని ఆశ్రయించడం తప్పు. కాబట్టి ఈ కేసు చెల్లదు అని కోర్ట్ కేసుని కొట్టేస్తూ, ఆ వ్యక్తిని మందలిస్తూ, పైగా ఆ వ్యక్తిపై 10,00,000 జరిమానా విధించింది. ఇంకా ఎవరు ఇలాంటి కేసు వేయకుండా. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మద్రాస్ హైకోర్ట్ ఏమో దీన్ని సమర్థించింది. సుప్రీం కోర్ట్ మాత్రం ఈ మనిషి ఇంటెన్షన్ అర్థం చేసుకొని, ఆ ఇంటెన్షన్ రాంగ్ కాబట్టి అదే కేస్‌ని కొట్టేసింది. ఇదే కేస్‌ని అపోజిషన్ లీడర్ కాకుండా ఒక కామన్ మ్యాన్ వేసుంటే గనక, సార్, భారతదేశం మొత్తము ముఖ్యమంత్రులు సంక్షేమ పథకాల కోసమే వాళ్ళ ఫోటోల్ని వేసుకుంటూ, ఫ్లెక్సీలేసుకుంటూ, ఆ ప్రచారం కోసమే ప్రజా ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. వేస్ట్ చేయడం జరుగుతుంది అని నువ్వు ఒక కామన్ మ్యాన్‌గా బాధపడి, మీకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు కోర్ట్‌ని ఆశ్రయిస్తే, కోర్టు మేబీ ఆ పిటిషన్ కొట్టేయదు. కానీ ఇక్కడ క్లియర్‌గా ఒక అపోజిషన్ లీడరు రూలింగ్ పార్టీని వె రూలింగ్ పార్టీని మందలించడానికి, రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రిని ఫేమస్ కాకుండా ఉంచడానికి ఈ పిటిషన్ వేయడం జరిగింది కాబట్టి కోర్ట్ దాన్ని కొట్టేసింది. సో, ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఇది ఈరోజు